బగాయత్ వారి శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్. హ్యాపీ హోమ్స్ అట్ ఎదిలాబాద్, గట్కేసర్ మరియు హిల్ కౌంటీ అట్ జనగాం. ఆ రోజు మీ వెనక చేరి మాట్లాడిన వాళ్ళందరూ ఇప్పుడు వచ్చి చప్పట్లు కొడుతుంటే ఏమనిపిస్తుంది? సంతోషంగా ఉంది సార్. వాళ్ళందరికీ సమాధానం చెప్పాను అని ఒక గర్వం, సంతోషంగా ఉంది సార్. కానీ ఊర్లో అందరూ ప్రతి ఒక్కరు, మా ఊర్లో మాది చిత్తూరు సంతపేట మంగసముద్రం, మా ఊర్లో ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు సార్. మా బంధువుల నుంచి చుట్టుపక్కల వాళ్ళు, ఊర్లో ఒక 120 ఇండ్లు ఉన్నాయి సార్. ప్రతి ఒక్కరు బ్రహ్మాండంగా సంతోషిస్తున్నారు. అరే మురళన్న ఈరోజు చూడబ్బా అన్నీ అట్లున్నాడు, ఈరోజు సినిమాల్లో పోయి చేస్తున్నాడు అట్లని చాలా గర్వంగా చెప్పుకుంటున్నారు వాళ్ళు. సూపర్, చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు. తన మన అనే లేదు, ప్రతి ఒక్కరు మా ఊరు, మా ఇంటికాడ, మా బంధువుల నుంచి పక్కన ప్రతి ఒక్కరు మన చిత్తూరు సంతపేట, చిత్తూరు మురళి అంటే ఇప్పుడు ఒక పేరు వచ్చేసింది సార్. చిత్తూరు మురళి బాబాయ్, అదే పేరు పెట్టింది ఆది సార్ గారు పెట్టారు నాకు. మురళి బాబాయ్, చిత్తూరు మురళి బాబాయ్ అని ఆది సార్ గారు పెట్టిన పేరు ఇప్పటికీ ఎప్పటికీ ఇంకా ఆ పేరు మారదు సార్. అంటే చాలామంది నన్ను అడుగుతారు, మీ చిత్తూరు నాగయ్య గారు అంటే మంచి ఫేమస్, ఒకప్పుడు మంచి నట కళాకారుడు అని. అవును సార్, అట్లా ఇప్పుడు ఆ పేరు మీరు తెచ్చుకున్నారు బాబాయ్ అంటున్నారు. చిత్తూరు నాగయ్య, చిత్తూరు బాబాయ్ బాబాయ్ ఒక అంటే చాలామందికి తెలుసుకోవాలనిపించే సమాధానం ఏంటంటే, ఆ రోజు స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు, నాగబాబు గారు మీకు మాట ఇచ్చారు చిరంజీవి గారిని కల్పిస్తానని. తరువాత అసలు ఆ ప్రాసెస్ ఎలా స్టార్ట్ అయింది? మీకు ఎవరు కాల్ చేశారు? ఎలా బయలుదేరారు? ఎలా మెగాస్టార్ చిరంజీవి గారిని కలిశారు? కాస్త వివరంగా చెప్తారు సార్. అంటే నాగబాబు సార్ గారు చెప్పారు, మీకు సార్ గారిని కల్పించే ప్రోగ్రాం నేను రెడీ చేస్తాను, నేను చేపిస్తాను అంటే. సర్లే నేను అనుకున్నా నెలలు పడుతుంది అనుకున్నాను. నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు, 3 నెలలు పట్టచ్చు. ఏమంటే సార్ గారు షూటింగ్లో ఉన్నారు కదా, వాళ్ళ బిజీ వాళ్ళది, వాళ్ళు మనం ఏం అనుకోవడానికి లేదు కదా. అవునవును. కాబట్టి లేట్ అవుతుంది అనుకున్నాను. కానీ నేను అనుకోలేదు సార్. ఆది సార్ గారు ఫోన్ చేశారు. ఎన్ని రోజుల తర్వాత? 10 days. నేను కల్లో ఊహించుకోలేదు, అస్సలు నేను ఆలోచించలేదు ఇంత తొందరగా మా దేవుడిని నేను కలుస్తానండి. ఆది గారు ఫోన్ చేసి, ఆది సార్ గారు, మురళీ బాబాయ్ గారు ఎక్కడున్నారు? సార్ చెప్పండి సార్ అన్న, బయలుదేరి మీరు హైదరాబాద్ రండి అన్నారు. సార్ దగ్గర నుంచి అపాయింట్మెంట్ వచ్చింది, కలవాలండి అన్నారు. నాకు ఏం చెప్పాలా, ఏం మాట్లాడ నాకు అర్థం కాక, సరే సార్ నిలవలేదు. ఆయన చెప్పినారు. మరుసటి రోజు మార్నింగ్ వచ్చి అక్కడ దిగాను. ఆది సార్ గారు, మా డైరెక్టర్ మణికంఠ గారు, షో డైరెక్టర్ మణికంఠ గారు, అభి మాస్టరు, వీళ్ళు ముగ్గురు కారులో పిలుచుకెళ్ళారు సార్. ఓకే, నేను ఊహించుకోలేదు సార్. కార్లలో వెళ్తాం, కార్లలో వస్తాం, ఇవంతా నేను అనుకోలేదు. కానీ వాళ్ళు ముగ్గురు పిలుచుకెళ్ళారు, స్టూడియోకి తీసుకెళ్ళారు సార్. అన్నపూర్ణ స్టూడియోలో మన శంకర వరప్రసాద్ సినిమా షూటింగ్స్. నేరుగా వెళ్తున్నాము. సార్ చిరంజీవి సార్ గారు షూట్ నుంచి ఆ రూమ్ నుంచి బయట వచ్చారు. ఆది సార్ గారు వెళ్ళారు, నా నమస్తేననేసి దండం పెట్టుకున్నారు. మురళీ బాబు ఏంటి అటని చెప్తున్నారు. మురళీ గారు మీరేనా అన్నారు. సార్ అని అట్లే నేను ఆయన కాళ్ళపైన అట్టే పడిపోయినాను. ఎలాగైనా గుర్తుపెట్టా. మురళీ గారు మీరేనా? అవును సార్ అని అట్లే ఏడుస్తూనే ఉండిపోయినాను సార్. ఇంకా ఆ ఆనందం చాలాసేపు కాళ్ళ మీద పడిన తర్వాత పైకి లేదు. చిరంజీవి గారు, మురళీ గారు ఎందుకు ఏడుస్తున్నారు, లేకండి ఏడవద్దండి, లేకండి అంటున్నారు. నాకు ఆ ఆనందం వేరే. లేచాను, భుజం పైన చేసి తట్టి, రండి అట్లా నుంచి తీసుకెళ్ళి పెద్ద డైనింగ్ టేబుల్, ఆ డైనింగ్ ఆడ కూర్చోబెట్టి నన్ను పక్కనే కూర్చోబెట్టుకున్నారు. ఆది గారు, అభి గారు, ఇతరులు అక్కడ డైరెక్టర్లు అనిల్ రావిపల్లి గారు, వాళ్ళంతా. అసలు అనిల్ రావిపల్లి గారు అయినా డైరెక్టర్ నాకు గుర్తులేదు సార్. ఓకే, కూర్చోపెట్టి మాట్లాడినారు. సార్ అడిగారు,
ఏం మురళి గారు ఏం చేస్తున్నారు? డ్యాన్స్ ఎప్పటి నుంచి తెలుసు అంటే, సార్ చిన్నప్పటి నుంచి తెలుసు సార్ నాకు. చిన్నప్పటి నుంచి నేను సైడ్ డ్రమ్స్ పైన డ్యాన్స్ నేర్చుకున్నాను. మీ సినిమాలు వచ్చిన తర్వాత ఎక్కువ డ్యాన్స్ బాగా నేర్చుకున్నాను సార్. ఏదో చూడడం, 1-10 సార్లు సినిమాలు చూడడం, ఆ డ్యాన్స్ ఇంటికి వెళ్ళి అప్పుడు వచ్చి టేప్ రికార్డ్స్ ఇవి ఇలాంటివి సెల్లు ఏం లేదు కదా సార్. రీల్ టేప్ రికార్డ్స్, పాటలు రికార్డ్ చేసుకోవడం, దాన్ని తీసుకెళ్ళి టేప్ రికార్డులు పెట్టి ఆన్ చేసుకోవడం, ఆ పాట డ్యాన్స్ చేసుకోవడం, అలాంటివి ఉన్నాయి కదా. చెప్పారు ఇవన్నీ చిరంజీవి గారికి సార్? అంటే చెప్పాను సార్. ఏం మరి డ్యాన్స్ నేర్చు ఇలా సార్. అవును సార్ అడిగారు. నేను ఎప్పుడో వేస్తున్నాయా సినిమాలు అవి డ్యాన్స్, నేనే మర్చిపోయాను, మీరు గుర్తుపెట్టుకుని వేస్తున్నారు ఇలాగ. ఏదో మాట్లాడిన చాలా సార్. అంటే ఆయన చిరంజీవి గారు నన్ను చూస్తుంటే నాకు ఏడుపు వస్తుంది, ఆనందం పట్టుకోలేక. ఎందుకు ఏడుస్తున్నారు? ఏడవద్దండి. ఓదార్పు, ఆయన మాటలు, ఆయన ముచ్చటగా ఉంటాయి సార్. ఆయన మాట్లాడుతుంటే అసలు ఆ అమాయకత్వం ఎంత సార్. నిజంగా చెప్పాలంటే చిరంజీవి గారు అమాయకుడు సార్. ఆయన నిజంగా మంచి మనసు గలైన, అలాంటి మనసు ఎవరికి రాదు సార్. అండ్ మనశంకర వరప్రసాద్, అవును సార్, ఆ సినిమాలో పాట అసలు ఇంకా కంపోజ్ కూడా చేయలేదంట, ఆయన కూడా డ్యాన్స్ చేయలేదంట. ఆ డ్యాన్స్ చూపించి మిమ్మల్ని ఏమని చెప్పారంట? అది సార్ వేసారో లేదో తెలియదు, ఇది వేయగలుగుతారా అన్నారు. సరే వేస్తాను సరే అన్నాను. అభి మాస్టర్ని పిలిచి, మాస్టర్ రండి అట్లనే రూమ్లోకి తీసుకెళ్ళి 10 నిమిషాలు ప్రాక్టీస్ చేసి మళ్ళీ పిలిచారు. బాబాయ్ గారు రెడీ అన్నా, వస్తున్నాం సార్. బయట వచ్చిన తర్వాత అందరూ సార్ చిరంజీవి గారు అట్లా నిలబెడుకున్నారు, నేను ఇట్లా నిలబెడుకున్నాను, అందరూ వచ్చి నిలబెడుకున్నారు. స్టూడియోలో ఎవరు లేరు, మొత్తం వెనకాల. సో సెల్ ఆన్ చేశారు, చూపించాను. ఫస్ట్ ఒకసారి వేసాను, ఇంకోసారి వేయండి అన్నారు, ఇంకోసారి వేసాను. క్లాప్ కట్టారు, క్లాప్ కట్టి సూపర్ బాగానే చేశారు. బాబాయ్ మీ అదృష్టం ఏందో తెలుసా? చిరంజీవి గారు డ్యాన్స్ చేస్తుంటే కొన్ని కోట్ల మందిని అలా నిలబడిపోయి చూస్తుంటాం, కానీ మీరు డ్యాన్స్ చేస్తుంటే చిరంజీవి గారు అలా చూశారు. మీకు ఒక్కరికే దక్కిన గౌరవం ఇది సార్. నేను చెప్పాను సార్, సార్ ఇంక నాకు ప్రాణం పోతే పర్వాలేదు సార్, నేను బాధపడినాను. ఏమంటే అంత సంతోషం, అంత నాకు ఇన్ని సంవత్సరాలుగా ఉన్న బాధలు ఆ ఒక్క రోజులో నాకు బాధలు అనిపించలేదు సార్. బాధ అనేది ఏమి నాకు ఆలోచన రాలేదు. అంతకుముందు అంటే రోజు ఆలోచిస్తున్నా, ఏం రా ఏదో మన ప్రాబ్లమ్స్ ఆలోచిస్తూ ఉండేవాడిని. ఆ రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆయనతో కూర్చొని మాట్లాడడం, నాకు ఏ ఆలోచన లేదు సార్. ఆయన్నే చూసుకుంటూ ఉండిపోయినాను, అదే నా ఆలోచన, ఆయనతో మాట్లాడుకుంటా. మీ సమస్యల గురించి ఏమైనా అడిగారా సార్? అది నాకు అవసరం లేదు సార్. ఆయనతో నేను మాట్లాడుతున్నాను, అదే నాకు కావాల్సింది. అదే ఆయనతో కలిసి ఫోటో తీసుకున్నాను, అదే నాకు కావాల్సింది. ఆయన ఆశీర్వాదం పొందాను, అదే నాకు కావాల్సింది. నాకు ఇంకేం నేనేం ఎదురు చూడటం లేదు. కష్టపడి సంపాదించి మనం ఏమేమి చేద్దాం. సూపర్ బాబాయ్. అండ్ సినిమాలో ఛాన్స్ చిరంజీవి గారు చెప్పారా, అనిల్ రావిపూడి గారు చెప్పారా? సార్ చిరంజీవి సార్ చెప్పారు. ఫస్ట్ చిరంజీవి గారు చెప్పారు. ఏమన్నారు? నా మూవీలో మీరు ఉంటారు నెక్స్ట్ అని. కానీ ఆ రోజు లేదు, తెలియదు. అనిల్ గారి రియాక్షన్ ఏంటి? అంటే అనిల్ సార్ గారు, సార్ పసికుర్రోడ్లాగా ఉన్నారు సార్, అంటే తిరుగుతున్నారు. డైరెక్టర్ అంటే ఏదో కొంచెం వయసు అయిన వాళ్ళు అట్ట ఉంటారు కదా, అట్టి నెట్ ఏం సార్ అందరితో చలాకీగా, ప్రతి ఒక్కరితో సార్. అక్కడ ఉన్న అంటే వాళ్ళు యాక్టర్స్, వీడియోగ్రాఫర్స్ అందరూ ఉంటారు కదా సార్, ప్రతి ఒక్కరు ఉంటారు కదా, అందరితో చలాకీగా బాగా హ్యాపీగా మాట్లాడుతూ బాగా తిరుగుతున్నారు. కానీ నాకు డౌటే ఏమంటే, సంక్రాంతి సినిమా తీశారు కదా ఈయన కాదా డౌట్. ఆ డౌట్ నేను ఆది సార్ని అడుగుతున్నా. సార్ ఈయన అది సార్ గారిని అడిగాను అనమాట. సార్ ఈయన అనిల్ రావిపూడి గారు అవునా? అవును అనిల్. అప్పుడు సారీ ఏమనుకోద్దండి సార్, డౌట్గా మీరా కాదనుకున్నా.
ఆయన అనిల్ రావుపేట గారు చెప్పారు, అవునయ్యా నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్ నన్ను చూస్తే అట్టదా ఉంటుంది బాబాయ్ అన్నారు. సార్ సారీ సార్ నాకు గుర్తు రాలేదు సార్, ఎందుకంటే లేదు బాబాయ్ పర్వాలేదు రండి ఎట్ల నుంచి పక్కన పైన చేసుకొని ఫోటో తీసి మాట్లాడి చూస్తాం బాబాయ్ నేగ్రస్ అట్టని చెప్పారు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.